నువ్వు ప్రార్థనకు మోకాళ్ళు వేస్తావు కదా, వాడు వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. వాడికి సిగ్గుండదులే, వచ్చి కూర్చుంటాడు. పెద్ద పరిశుద్ధురాలాగా మొదలు పెట్టావా? పరిశుద్ధురాలా, అమ్మ భక్తురాలా, నీ బతుకు ఎంత దరిద్రంగా ఉంది. నువ్వు ప్రభుతో మాట్లాడతావా? అసలు వింటాడా నీ ప్రార్థన? అసలు ఆమోదిస్తాడా నిన్ను? అప్పుడు నువ్వు కూడా కరెక్టే సైతాను, నేను తగిందాన్ని కాదు. అందుకే ప్రార్థన కూడా చేయబుద్ధి కాట్లా. చాలామంది అందుకే చేయరు. పనులు చేసేవరో నువ్వు, అయ్యా భక్తుడా, స్తోత్రమా భక్తుడా, అబ్బాబ్బా ఏం భక్తుడు నాయన నువ్వు అంటుంటాడు వాడు. అప్పుడు ఏం చెప్పాలి తెలుసాను? నేను పెద్ద భక్తుడా, నీకెవడు చెప్పాడు రా దరిద్రుడా? నేను పరిశుద్ధుని నీకెవడు చెప్పాడు? నేనేమై ఉన్నానో అదంతా ఆయన కృప వల్లనే అయి ఉన్నాను.